అక్క బిర్యానీ భలే ఉంది. ఏం బిర్యానీ అక్క ఇది? నాన్ వెజ్ లవర్స్ కోసం మంచి మటన్ కీమా బిర్యానీ అయితే చేస్తున్నాను. వచ్చేయండి. నేను చేయలేదులేండి, మా అన్న చేసిండు. బిర్యానీ మా అన్న చేసిండ్రు. ప్రాసెస్ అయితే నేనే చెప్తాను, వచ్చేయండి. దానికోసం ఫస్ట్ అయితే మటన్ కీమా అయితే తీసుకున్నారు. చూస్తున్నారా కీమా ఎంత చక్కగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేశారనమాట. ఇప్పుడు మ్యాగ్నేషన్ కోసం ఫస్ట్ అయితే పసుపు అయితే వేసుకున్నారు. పసుపుతో స్టార్ట్ చేస్తారంట అన్నయ్య ఏదైనాను. ఇంకా పసుపు తర్వాత సాల్ట్ వేసేసుకొని అందులోనే కొంచెం కారం కూడా వేసేసుకున్నారన్నమాట. కారం అయితే 2 కారాలు అయితే వేసుకున్నారు. బయట నుండి కొనేది ఒక కారం అయితే, ఇంట్లో చేసింది ఒక కారం. ఆ 2 కారాలు కూడా వేసేసుకున్నారు. నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ముందుగానే చేసి పెట్టేశాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నారు. తర్వాత అయితే కొంచెం ధనియాల పౌడరు, కొంచెం జీరా పౌడరు, గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా అంటే నేనైతే అన్ని బిర్యానీ స్పైసెస్ అన్ని కలిపి ఒక పౌడర్లా అయితే చేసుకున్నాను. ఆ పౌడర్ కూడా చాలా కొంచెం అయితే వేసుకున్నారనమాట. కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకున్నారు. ఇందులోనే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా మిరియాలు, అవన్నీ కూడా వేసేసుకున్నారు. అందులోనే ఆయిల్ అయితే బాగా వేడిగా ఉన్న ఆయిల్ అయితే వేసారనమాట. ఆ వేడిగా ఉన్న ఆయిల్ వేస్తేనే మ్యాగ్నేషన్ బాగా అవుతుందంట. అసలు మీలో ఇప్పటి వరకు ఎవరికి తెలియకపోతే అదైతే తెలుసుకోండి. ఎందుకంటే నేనైతే వంటల విషయంలో దమ్ బిర్యానీలు ఇటువంటి విషయంలో అయితే అదే తెలుసుకున్నాను. దమ్ బిర్యానీకి వేడి వేడి నూనె అయితే అలా వేసేయాలంట మ్యాగ్నేషన్ చేసేటప్పుడు. ఇంకా వేడి వేడి ఆయిల్ కూడా వేసేసారనమాట. కొంచెం ఒక లెమన్ అయితే కంప్లీట్గా లెమన్ కూడా పిండారు. మొత్తం అన్ని కలిపి అందులోనే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇంకా అన్ని కూడా వేసేసుకొని బాగా కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నార్మల్గానే ఉంచేసారనమాట. అంటే మనం ఫ్రిడ్జ్లో ఏం పెట్టనవసరం లేదు, నార్మల్గానే ఉంచేస్తే సరిపోతుంది. హాఫ్ ఎన్ అవర్ తర్వాత పెరుగు వేయాలంటండి. హాఫ్ ఎన్ అవర్ తర్వాత పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారనమాట. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత మళ్ళీ కుక్ చేశారనమాట. అప్పటి వరకు కూడా ఏం కుక్ చేయలేదు. యాక్చువల్గా ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా మొత్తం వీడియోకి అంతా అని చెప్పేసి అయితే నేను అలా అయితే ఇస్తున్నాను. పుదీనా, కొత్తిమీర అవన్నీ కూడా ముందుగానే చెప్పేశాను కదా. అబ్బా, ఇలా మ్యాగ్నేషన్ చేస్తున్నప్పుడు అయితే స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి. చికెన్ కర్రీ స్మెల్, ఇంకా మటన్ కీమా బిర్యానీ స్మెల్. ఇంకా ఆ రోజు అయితే నాకు ఏదో ఒక రోజు నేను తినేస్తానేమో అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. ఒక 3 అవర్స్ తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇలా అయితే ఒక గ్యాస్ స్టవ్ మీద అయితే కీమా బిర్యానీ కోసం ఇంకో సైడ్ అయితే వాటర్ పెట్టేసి అందులో బిర్యానీ స్పైసెస్, పుదీనా, కొత్తిమీర, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసేసుకుని వాటర్ అయితే బాగా కెలుతున్నప్పుడు ఆల్రెడీ పెట్టుకున్న రైస్ కూడా వేసేసారనమాట. సాల్ట్ కూడా వేసారు, చెప్పడం మర్చిపోయాను. సైడ్ రైస్ బాయిల్ అవుతుంటే ఇంకో సైడ్ అయితే మటన్ కొంచెం దగ్గరగా అవుతుందన్నమాట, అంటే ఉడుకుతుందన్నమాట. ఇంకా లెమన్ కూడా పిండారు, నేను చెప్పడం మర్చిపోయాను. ఇంకా ఒక సైడ్ అయితే రైస్ బాయిల్ అవుతుంటే ఇంకో సైడ్ అయితే మటన్ కీమా అయితే అవుతుందన్నమాట. ఇంకా రైస్ హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత మాకైతే బౌల్ సరిపోలేదని చెప్పేసి ఇంకో బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసాము. అప్పుడు రైస్ అయితే ఫ్రీగా ఉడికిందనమాట. రైస్ ఉడికిన తర్వాత కొంచెం మటన్ కీమా తీసేసుకొని ఇంకా చూస్తున్నారా లేయర్గా అయితే వేసేస్తున్నాం అనమాట. లేయర్గా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకొని కొంచెం ఘీ కూడా వేసేసుకొని ఒక 20 మినిట్స్ దమ్ పెట్టేస్తే మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మటన్ కీమా దమ్ బిర్యానీ. అబ్బా, టేస్ట్ ఏమో నాకు తెలియదు కానీ స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఆ స్మెల్కే టేస్ట్ చెప్పేయొచ్చునండి. సరే ఉంటాను. వంటలక్క ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా, వీడియోస్ చూసి కొంచెం వీడియోస్కి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు కదా. బాయ్ బాయ్.